ఈరోజు మండల పార్టీ ఆఫీసులో ఎంపీపీ గారి అధ్యక్షతన ఎంపీటీసీలు అలాగే ప్రజాప్రతినిధులు అధికారులు అన్ని డిపార్ట్మెంట్లకు చెందిన అధికారులతో డెవలప్మెంట్ మీద రివ్యూ తీసుకోవడం జరిగింది. పెందుర్తి మండలంలో ఏ డిపార్ట్మెంట్లో ఏ పంచాయతీలో ఏ పనులు ఏ స్థాయిలో ఉన్నాయి, ఇంకా ఏమి కావాలి, ఇప్పటివరకు చేస్తున్నది ఏంటి, ఆన్గోయింగ్ ఏంటి, జరుగుతున్నవేంటి, జరగబోయేంటి, ఇంకా మనకు కావాల్సిన ఏమిటనే దాని మీద రివ్యూ చేయటం. ఆర్డబ్ల్యూఎస్ కానీ పంచాయతీరాజ్ కానీ ఆర్ఎండ్బి కానీ ఇరిగేషన్ కానీ అలాగే ఎలక్ట్రికల్ కానీ అంగన్వాడీ స్కూల్స్ మీద కానీ అన్నిటి మీద కూడా రివ్యూ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇంకా రాబోయే 4-5 నెలల్లో స్థానిక సంస్థల ఎలక్షన్కి వెళ్తాం. ఏదైతే ప్రజలకు మేము మాట ఇచ్చామో అవన్నీ కూడా గత 3 సంవత్సరాలు మేము రాకముందు ఎలాగో ఇవన్నీ పట్టించుకున్న ప్రభుత్వం కాదు కదా ప్రభుత్వం. మేము వచ్చిన తర్వాత కొంత ఖర్చు పెట్టాం. ఇంకా పూర్తిగా గ్రామాల్లో మౌలిక వసతులు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ సంక్షేమం అభివృద్ధి రెండిట్లో ఎక్కడా రాజీ పడకుండా కానీ ఒక ఎస్టిమేషన్ రప్పించుకుని 3-4 రోజుల్లో ఏ ఊరికి ఏ డిపార్ట్మెంట్ నుంచి ఏ పని పెండింగ్ ఉందనేది మీరు తయారు చేస్తే నిధులు తెచ్చే బాధ్యత నాది. నిధులు తెచ్చి ఆ కార్యక్రమాలు పూర్తయ్యే బాధ్యత చేయించే బాధ్యత నాది అని కూడా మీడియా ద్వారా వాళ్ళకి నేను మాటిస్తూ ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ వారి సంకల్పం ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రంలో ప్రజలకి మనం ఏదైతే మాట ఇచ్చామో అన్నీ పూర్తి చేయాలన్న ఒక సంకల్పంతో ముందుకు పోతూ ఉన్నారు. అవన్నీ పూర్తి చేస్తామని చెప్పి మాటిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.